ఇద్దరు నేతలు బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నారు. టిట్కో ఇళ్ల వద్ద నెలకొన్న సమస్యలపై ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఇద్దరు బహిరంగ చర్చలతో పాటు 2 రోజులు ఇక్కడే ప్రజల మధ్య బస చేయడానికి నెల 26న ఇద్దరు అంగీకరించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయంలో ఎవరూ తగ్గడం లేదు. ఎవరికి ఉండే లెక్కలు వారికి ఉన్నాయి. చర్చకు వస్తే ఏ విషయాలపై మాట్లాడాలి అనే దానిపై ఇద్దరు సన్నద్ధమవుతున్నారు. ప్రతిపక్ష పార్టీ నేత వేగుళ్లతో పాటు అధికార పార్టీ నేత తోటా సైతం చర్చలకు సిద్ధం కావడం ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఎందుకంటే తోటా ఇది జరగాలి అనుకుంటే పోలీసులు సైతం ఈ చర్చలను అడ్డుకోలేరు. అధికార పార్టీ నేతగా ఆయన ఇష్టానికి 100% ప్రాధాన్యత ఉంటుంది. బహిరంగ చర్చల విషయంలో అధికార పార్టీ నేతలు కాస్త వెనకడుగు వేస్తారు. అయితే ఇక్కడ ఎమ్మెల్సీ తోట అలా కాకుండా చర్చలకు సై అనడంతో పాటు స్టేజీ ఏర్పాట్లను సైతం ఆయన ఏర్పాటు చేయడం చూస్తుంటే ఈ చర్చలు జరుగుతాయని అనిపిస్తుంది. ఇరు వర్గాల పార్టీల నేతలు చర్చలకు తమ క్యాడర్తో సిద్ధమవుతున్నారు. దీంతో ఇప్పుడు ఇది పోలీసులకు కాస్త తలనొప్పిగా మారిందని చెప్పుకోవాలి. మరోవైపు వివిధ రాజకీయ పార్టీ నేతలతో పాటు మండపేట నియోజకవర్గం ప్రజానీకం ఈ చర్చలపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ పక్కన ఉన్నటువంటి పట్టాభి గారు, పక్కన ఉన్నటువంటి రాజ్బాబు గారిని ఇదే టిట్కో హౌసెస్ గురించి చర్చకు రమ్మంటే ఏ రోజు రాలేదు. కప్పదాట్లు మాటలు మాట్లాడి తోక ముడిచాడు. నేను అలా తోక ముడిచుకోండి కదా, రేపు రావడానికి సిద్ధం. సమయం టైము దాన్ని నిర్ణయించుకున్నారు కాబట్టి టిట్కో లబ్ధిదారు మళ్ళీ ఒక్కోసారి చెప్తున్నాను జోగేశ్వరరావు గారు ఏనండి, టిట్కో లబ్ధిదారులకి సంబంధించినటువంటి సమస్యల మీద చర్చిద్దామని అంటున్నారు కాబట్టి తప్పనిసరిగా ఆ చర్చకి నేను సిద్ధంగా ఉన్నాను. ఇక్కడ పాత్రికేయులు చెప్పినటువంటి దాని ప్రకారంగా ఆదివారం ఉదయం 10 గంటలకే టైం. రండి మీరు. మరి ఏదో చెప్తే మీరు నిజంగా హ్యాట్స్ ఆఫ్ మీకు. ఆ రకంగా మాట్లాడగలిగిన కెపాసిటీ నా ఉద్దేశంలో ఈ భారతదేశంలోనే మీ ఒక్కరికి ఉందనుకుంటున్నాను. మీ మాటలని నేను కూడా అయ్యో ఏదో అతను జనసేన ఏదో తప్పుడు ఆరోపణ చేశాను అనుకున్నాను. కలెక్టర్ గారి దగ్గర రెడీ, అక్కడ రెడీ, ఎక్కడ రెడీ, ఛాలెంజ్, దమ్ము, ధైర్యం అని చెప్పేది ఏదో మాట్లాడితే ఎక్కడో పొరపాటు పట్టుకున్నారు ఈ జనసేన వాళ్ళు. లేదు లేనిది పెట్టేశారే పాపం మన త్రిమూర్తి గారి మీద అనుకున్నాను నేను. కానీ మరి ఆ లీలాకృష్ణ గారు మరి డైరెక్ట్గా నేను రెడీ అని చెప్పాడు. కాగితాలు పట్టుకొచ్చి నువ్వు రెడీ అంటే ఎక్కడ మరి ఎక్కడ పారిపోయింది పిల్లి? పారిపోయింది, తోక ముడిచింది, పారిపోయింది పిల్లి. ఆయన ఒకసారి కాదు 2 రోజుల క్యాంప్లో మీరు మళ్ళీ ఏదో క్యాంప్ వెళ్ళిపోయారట. మరి మీకు ఎన్నో పనులు ఉంటాయి, తప్పేం లేదు. మీరు ఎమ్మెల్సీ గారు, భారతదేశం అంతా మీరంటే తెలుసు కాబట్టి ఏవో పనులు ఉంటే వెళ్ళి ఉంటారు. మీరు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ 3వ ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన. ఛాలెంజ్ ఎప్పుడు రెడీ అని. ఈవే వరకు సమాధానం ఇవ్వలేదే. ఎవరు తోక ముడిసి పారిపోయారో, ఎవరు అబద్ధాలు చెప్తున్నారో మండపేట నియోజకవర్గం కాదు, మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజలందరికీ తెలుసు. మరి నేను మీ ఛాలెంజ్ని స్వీకరిస్తున్నాను. మరి రేపు ఆదివారం ఉదయం 10 గంటలకే నేను వస్తున్నాను. మిమ్మల్ని ఇంకో కండిషన్ చెప్పాను నేను ముందు. ఏంటంటే మిగిలిన ఫ్లాట్లు ఎవరికి ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారో చెప్పమన్నా పత్రికా ముఖంగా చెప్పి డేట్ చెప్పమన్నాం. మరి ఎప్పుడు మీరు మీకు కావాల్సిన ఏం మాట్లాడతారు తప్ప నచ్చలు మీరు మాట్లాడరుగా. కానీ మీరు డేట్ అనౌన్స్ చేయకపోయినా లబ్ధిదారుల సమక్షంలో ఆ డేట్లు మీరు ముందు అనౌన్స్ చేస్తారు. చేసిన తర్వాత మిగిలిన అన్ని విషయాల మీద టిట్కో మీద మనం చర్చించుకుందాం. మరి నేను అడిగిన అన్నింటికి మీరు సమాధానం చెప్తారు. మీరు ఏం అడుగుతారో మీరు అడగచ్చు అని చెప్పి మనం చేస్తూ మరి లబ్ధిదారులందరినీ మీరు ఆహ్వానించండి. నేను ఆహ్వానిస్తున్నాను, నేను ఆహ్వానిస్తాను, మీరు ఆహ్వానించండి. ఆ లబ్ధిదారుల యొక్క సమక్షంలో అందరి లబ్ధిదారులకు 6,125 మంది లబ్ధిదారుల సమక్షంలో అన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. నేను సిద్ధం, వెనకంజ వేసే ప్రసక్తే లేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. వెన్ను తిరిగి పారిపోయారా ఇటు అన్నారు, ఏదో తోక ముడిసి పారిపోయారు. ఎవరు పారిపోయారు మీకు చెప్తా ఉన్నా, ఒకసారి జ్ఞాపకం తెచ్చు. ప్రజాక్షేత్రంలో ఏ విషయం మీద కూడా వెనకడుగుని వేయటువంటి వ్యక్తి ఈ జోగేశ్వరరావు అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి మొన్న రెడ్డి రాధాకృష్ణ గారు, వేగుల పట్టాభిరామన్ గారు ఏదో నన్ను ఛాలెంజ్ చేశారు. ఆయన ఏమో తోక ముడిచి పారిపోయాడు అని చెప్పి తోట త్రిమూర్తి గారు అంటూ ఉన్నారు. చెప్పండి ఆధారాలు. ఎప్పుడు వాళ్ళు ఛాలెంజ్ చేశారు? ఒకసారి ఆధారాలు, ఆ ప్రెస్ నోట్ కానీ లేకపోతే పేపర్ క్లిప్పింగ్ కానీ చూపించండి. ఎప్పుడు కూడా ఏ విషయంలోనూ వెనకడుగు వేయడం అనేది మా వేగుల వారి వంశంలోనే లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. ఒకసారి మనం వెనక్కి వెళ్తే సెప్టెంబర్